పెన్నా నదీ తీరం వందల ఏళ్ల చరిత్ర పరశురాముడు ప్రతిష్ఠ చేశాడని ప్రసిద్ధి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆ ఆలయం ఎన్నో ఏళ్లుగా ఇసుక మేటల్లో కూరుకుపోయింది. కరోనా సమయంలో గ్రామ యువకులు కదిలి ఆ ప్రసిద్ధ ఆలయాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు ప్రభుత్వం కదిలొచ్చి సరికొత్త రూపాన్నిచ్చేందుకు సిద్ధమైంది. ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాదు, దేవాదాయ మంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో ఉన్న చారిత్రాత్మక ఆలయం ఇది. 2020లో పెన్నా నదీ గర్భం నుంచి బయటపడింది. ఇసుక తెన్నెల్లో ఆలయ ఆనవాళ్లు కనిపించగా గ్రామ యువకులంతా కదిలి ఇసుకను తోడిపోసి ఆ పాత ఆలయాన్ని బయట ప్రపంచానికి చూపించారు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా టెంపుల్ ఫేమస్ అయింది. ఎంతో మంది ఈ ప్రాంతానికి వచ్చి ఇసుక తెన్నెల్లో బయటపడ్డ ఆలయాన్ని చూసి వెళ్లారు. ఇటీవల సంచలనం సృష్టించిన కల్కి సినిమా సైతం ఇక్కడే చిత్రీకరణ జరుపుకోవడంతో ఈ ఆలయం మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ గుడిలో నాగేశ్వర స్వామి కొలువై ఉండేవాడని, పూర్వకాలంలో పరశురాముడు ఈ గుడిలో పూజలు కూడా చేసేవాడని స్థానికులు కథలుగా చెప్తూ ఉంటారు. ఆలయం వెలుగులోకి రావడంతో అవి కథలు కాదు, అక్షరాల నిజమని ప్రపంచానికి తెలిసొచ్చింది. వందల ఏళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా అక్కడ ఉన్న గ్రామంతో పాటు దేవాలయం కూడా ఇసుకలో కూరుకుపోయింది.